ఇంగ్లీష్లో ఒక నానుడి ఉందండి. ఒక వ్యక్తి కోటీశ్వరుడుగా అవ్వకముందే అతను కోటీశ్వరుడిగా మారిపోయి ఉంటాడు అని. అంటే అతను నిజంగా కోటీశ్వరుడిగా సంపాదించి ఆ స్థాయికి రాకముందే అతను మనసులో ఎప్పుడో మారిపోయి ఉన్నాడు కోటీశ్వరుడిగా. అతని హృదయంలో అంటే తన సబ్కాన్షియస్ మైండ్లో పూర్తిగా నేను కాబోయేటువంటి కోటీశ్వరుడిని, ఒక బిలియనీర్ని అని చెప్పి పూర్తిగా నమ్మి ఉన్నాడు. కాబట్టి రాబోయే ఫ్యూచర్లో అతను అనుకున్న స్థాయికి చేరుకున్నాడు. ఇదే మీరు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ చూసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉన్న మనుషులు అన్నమాట. నా ఫ్యూచర్లో ఇది, నేను నా పాత్ ఇది అనే ఎటువంటి అటు ఇటు కాకుండా పర్టికులర్గా వాళ్ళ పాత్ క్లియర్గా కనపడినటువంటి వ్యక్తులే గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళారు. పాత్ క్లియర్ అంటే ఏం లేదండి, భవిష్యత్తులో ఈ డైరెక్షన్లో మన లైఫ్ వెళ్ళబోతుంది అని ఇక్కడ పూర్తిగా దాన్ని మ్యాప్ చేసి ఉంచేసుకున్నారు. ఇక్కడ ఎలాగైతే మ్యాప్ చేసుకున్నారో యద్భావం తద్భవతి అన్నట్టుగా మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దానికి తగ్గట్టుగా మేనిఫెస్ట్ అవుతుంది. మీకు వచ్చే అవకాశాలు కూడా దానికి తగ్గట్టుగా మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని అంతటికీ కారకుడు ఆయన గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మీ జాతక చక్రంలో మీరు అనుకున్నది సాధించడానికి మొట్టమొదటి కారకుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్రుడు మన జాతక చక్రంలో మనోకారకుడు, చిత్తకారకుడు అంటాం. అలాగే ఆయన జన్మకారకుడు అని కూడా అంటాం. జన్మకారకుడు అంటే మీరు పుట్టడానికి కారకుడనే కాదు, మీరు జీవితంలో సృష్టించడానికి మీరు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీ చేత ఏదైతే సృష్టి జరగబోతుందో, ఏదైతే ఈ భూమి మీద మీరు నివసించినంతకాలం ఏదైతే మీరు క్రియేట్ చేయబోతున్నారో, ఏమైతే సాధించబోతున్నారో వాటన్నిటికీ జన్మకి కారకుడు చంద్రుడే. చంద్రుడు మనోకారకుడు, చిత్తకారకుడు కాబట్టి ముందు ఇక్కడికి రానిదే మీ జీవితంలోకి అది మేనిఫెస్ట్ అవ్వదు. కాబట్టి మీరు లైఫ్లో ఒక డైరెక్షన్లోకి మీరు ఒక సాధించాలి అని చెప్పి అనుకున్నప్పుడు మీకు అనుకూలంగా ఉండవలసిన గ్రహం ఏదయ్యా అంటే మొట్టమొదటిగా చంద్రుడే. మీరు ఈ మేనిఫెస్టేషన్ వీడియోలు అవి ఇవి చూసే ఉంటారు. మొదటగా మీ థాట్ ప్రాసెస్ని మీరు అనుకున్న గోల్కి తగ్గట్టుగా మారుస్తారనమాట. అదే చంద్రుడు జన్మకారకుడు అంటే. జన్మకారకుడు అంటే మీ బాడీ పుట్టిన దాని గురించే కాదండి, మీరు క్రియేట్ చేయబోయేటువంటి మీ లైఫ్లో మీరు సాధించబోయేటువంటి వాటి యొక్క జన్మ కూడా కారకుడు. అవి జన్మించడానికి, అవి మేనిఫెస్ట్ అవ్వడానికి కూడా కారకుడు చంద్రుడే. సో మీ చార్ట్లో కొంతమందికి ఛాలెంజింగ్ పొజిషన్లో చంద్రుడు ఉండొచ్చు, కొంతమందికి చాలా సపోర్టివ్గా ఉండేటువంటి పొజిషన్లో ఉండొచ్చు, కొంతమందికి చాలా వరస్ట్ కాంబినేషన్లో చంద్రుడు ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా మీ చార్ట్లో ఉన్న చంద్రుడిని బలోపేతం చేసి మీకు అనుకూలంగా ఉంచుకున్నప్పుడే మీ లైఫ్లో మీరు అనుకున్నటువంటి విషయాన్ని మేనిఫెస్ట్ చేయగలరు, అంటే సృష్టించుకోగలరు, మీరు అనుకున్న దారిలో వెళ్ళగలరు. అయితే ఇంత సృష్టికి మీరు అనుకున్న విషయాలన్నిటికీ సృష్టించడానికి ప్రదాత అయినటువంటి, దానికి కారణమైనటువంటి జన్మకారకుడైనటువంటి ఈ చంద్రుడికి నిలకడ లేని స్వభావం ఒకటి ఉంది. అంటే జలానికి కారకుడు, జలతత్వం కాబట్టి వాటర్ లాంటివాడు అనమాట. వాటర్కి ఎప్పుడు నిలకడ ఉండదు, ఎప్పుడు అలజడిగా ఉంటుంది. ఆ వాటర్ కనుక ఫోకస్గా ఒక రాయి మీద పడిందంటే కొన్ని రోజులకి ఆ రాయి అలాగా కట్ అయిపోతుంది. కానీ అక్కడొక చోట, ఇక్కడొక చోట డ్రాప్స్ పడ్డాయంటే ఎన్ని యుగాలైనా కూడా ఆ రాయి తెగదు నీళ్ళ దెబ్బకి. సో చంద్రుడికి ఉన్నటువంటి ఆ నిలకడలేని తత్వం మీరు అనుకున్నటువంటి ఆ ఫోకస్ని ఇవ్వలేదన్నమాట.
సో ఆ నిలకడలేని ఆ ఫికిల్ నేచర్ని, చంద్రుడి యొక్క ఫికిల్ నేచర్ని, అతని యొక్క మరికొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తే మన జాతక చక్రంలోనేటువంటి చంద్రుడిని బలోపేతం చేసుకుంటాము అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుంటాం. చంద్రుడు బలోపేతం అయితేనే ఒక స్థిరత్వం ఉంటుంది, ఫోకస్గా మనం ఉండగలుగుతాం. అతను బలోపేతంగా లేనప్పుడు స్కాటర్ అయిపోయి ఉంటాం అనమాట. అంటే ఈరోజు ఈ విషయం, ఆ రోజు ఆ విషయం, రేపొద్దున ఇంకొక విషయం, నిలకడలేని పరిస్థితుల్లో ఉంటాం అనమాట. చంద్రుడి గురించి తెలుసుకోవాలంటే 2 రాసుల గురించి మనం తెలుసుకోవాలండి. ఆ 2 రాసులను అర్థం చేసుకుంటే చంద్రుడి గురించి చక్కగా అర్థం చేసుకోవచ్చు. మీరు జాతకాల గురించి వీడియోలు చూడండి. ఒక రాశి జాతక ఫలాల్లో దానికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అంటే రాసులన్నిటిలో కల్లా ఈ నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు ఏంటి తెలుసుకోవాలన్నటువంటి క్యూరియాసిటీ ఉన్న రాశి ఆ రాశి అనమాట. అందుకే వాళ్ళ రాశి గురించి ఉన్న వీడియోలకి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అది ఆస్ట్రాలజర్కి చాలామందికి తెలుసు. అందుకని వాళ్ళ వ్యూస్ని పట్టుకోవడానికి వాళ్ళ గురించే ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సపరేట్గా ఫ్యాన్ బేస్ లాగా పేజెస్ పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళ నేచర్ అలాంటిది. ఎప్పుడు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వచ్చి చూస్తూ ఉంటాను అన్నమాట. అలాగే ఆ రాశి వాళ్ళకి ఇంకొక విచిత్రమైన నేచర్ ఉంది. ఏంటంటే ఒకరోజు చాలా సిన్సియర్గా పనిచేస్తారు. వాళ్ళు పనిచేసినప్పుడు అసలు ఎవరు కూడా వాళ్ళ పోల్చలేమన్నమాట. పిన్ పాయింటెడ్గా, హెవీ ఫోకస్డ్గా, అసలు శరీరాన్ని మర్చిపోయి అన్నట్టుగా వర్కహాలిక్గా పనిచేస్తారు. కానీ ఒకరోజు వాళ్ళు కంప్లీట్లీ లేజీగా ఉంటారన్నమాట. ఒకరోజు వాళ్ళు చాలా శుభ్రమైనటువంటి బట్టల్లో చాలా నీట్గా ఉంటారు, ఒకరోజు చిందరవందరగా ఉంటారు. ఒకరోజు చాలా మేకప్ అయి ఉంటారు, ఒకరోజు గజిబిజిగా ఉంటారన్నమాట. అంటే ఒకరోజు హెవీ ఉంటుంది, ఒకరోజు లో ఉంటుంది. ఒకరోజు సిన్సియర్గా డైట్ ఫాలో అవుతారు, మరొక రోజు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి జంక్ ఫుడ్ తినేసి కడుపు చెడగొట్టుకుంటారు. ఒక సీజన్లో ఫుల్గా లావెక్కుతారు, ఒక సీజన్లో సన్నబడిపోతారు అన్నమాట. ఇలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఆ రాశి వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానో ఆ రాశి ఎవరో కాదు, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనేది రాశి తత్వమే. అది ఆ రాశి తత్వం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్, ఏది స్ట్రైట్గా ఉండదు. అయితే లోపలికి పూర్తిగా లోపలకు చొచ్చుకుపోయి ఏ విషయం గురించి అయినా లోపలికి చొచ్చుకుపోయి వెళ్ళడం, లేదా అసలు కేర్ చేయకుండా వదిలేయడం. బ్లాక్ ఆర్ వైట్ ఈ రెండే ఉంటాయి. వృశ్చిక లగ్నం వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ ఈ క్వాలిటీస్ మీరు చూడొచ్చు అన్నమాట. అది ఆ రాశి యొక్క లక్షణం. ఎందుకు ఈ రాశి గురించి, చంద్రుడి గురించి చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి గురించి చెప్తున్నానంటే, చంద్రుడికి నిజంగానే ఆ ఫికిల్ నేచర్ ఉంది, నిలకడలేని మనస్తత్వం ఉంది. అలాంటిది అస్సలు నిలకడలేనటువంటి రాశి అంటే ఒకసారి అప్పు, ఒకసారి డౌన్, ఒకసారి అప్పు, ఒకసారి డౌన్, హెవీ టైట్స్ ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఈ అలజడి ఎక్కువైపోయి అసలు వాళ్ళు మెంటల్గా చాలా విపరీతమైన స్టేజ్లో ఉంటారనమాట. అంటే ఆల్రెడీ తుఫాన్లోకి ఇంకొక తుఫాన్ని చేర్చినట్టు, అంటే తుఫాన్లో చిక్కుకున్న చిత్తు కాగితంలాగా ఉంటుంది అనమాట వాళ్ళ పరిస్థితి. వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి యొక్క క్వాలిటీయే ఒకసారి హై, ఒకసారి లో, అలజడిగా ఉంటుంది అనమాట. అలాంటి అలజడి ఉన్న ప్రాంతంలోకి చంద్రుడు లాంటి అలజడి ఉన్న వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడికి వీళ్ళకి గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఈ వాతావరణానికి అదుపు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇద్దరు కూడా అలజడి ఉన్నవాళ్ళే. అందుకే వృశ్చిక రాశి వాళ్ళ జీవితం కూడా అలా హై టైడ్స్లో ఉంటుందన్నమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోకి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి గోతిలోకి అడుగుకెళ్ళి అడుగును చూసి మళ్ళీ పైకి వస్తూ ఉంటారు. అందుకే ఈ ఫికిల్ నేచర్ ఉన్నటువంటి చంద్రుణ్ణి
వృశ్చికంలో నీచ పడిపోతాడు అనమాట. నీచ పడటం అంటే పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాడు. అతని యొక్క బలహీనతలన్నీ కూడా అక్కడ వ్యక్తం అవుతాయి. అలాగే వృశ్చిక రాశికి కంప్లీట్గా ఆపోజిట్గా ఒక రాశి ఉందండి. ఆ రాశి వృషభ రాశి. ఆ వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు. అంటే తన యొక్క బ్యాడ్ క్వాలిటీసు వ్యక్తం చేయడానికి అక్కడ ప్లేస్ లేదు. వృషభ రాశి అంటే ఒక స్థిరమైనటువంటి మైదానం లాంటిది అనమాట. అక్కడ గోతులు ఉండవు కాబట్టి ఎగుడు దిగుడు ఉండదన్నమాట. క్రమశిక్షణ అక్కడ అవసరం, స్టెబిలిటీ అవసరం. ఫికిల్గా ఉంటే అక్కడ కుదరదు. కాబట్టి అక్కడ కరెక్ట్గా చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు అతని యొక్క ఫికిల్ నేచర్కి అక్కడ అవకాశం లేదు కాబట్టి చాలా డిసిప్లిన్గా ఉంటాడు. అందుకే చంద్రుడు వృషభంలో ఉచ్చ పొందుతాడు అనమాట. అంటే తన ఎక్స్ట్రీమ్ స్ట్రెంగ్త్ని చూపిస్తాడు. అద్భుతమైన ఫలితాలను అక్కడ ఇస్తాడు. ఎటొచ్చి వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు నెగిటివ్లోకి వెళ్తాడనమాట. నెగిటివ్లోకి వెళ్ళి వాళ్ళ పాపం అడుగుకు తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొచ్చి, అది వేరే విషయాల కోసం బెనిఫిటే కానీ వృశ్చిక రాశి వాళ్ళ జీవితం అలా టర్మాయిల్లో ఉంటుంది. కారణం ఇదే, వృశ్చిక రాశి యొక్క క్వాలిటీయే అది. ఆ క్వాలిటీలోకి ఈ ఫికిల్ నేచర్ వచ్చిందంటే ఇంకా అసలు కంట్రోల్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి చంద్రుడు అలాగే ఇబ్బంది పడతాడు అక్కడ. సో ఈ 2 రాశుల గురించి తెలుసుకుంటే చంద్రుడిని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, చంద్రుడిని మన జాతక చక్రంలో ఎలా ఉన్నా కూడా మనం ఎలాగా బెనిఫిట్గా మార్చుకోవచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. జాతకం ఆస్ట్రాలజీలో వృషభ రాశిని సమతల మైదానంతో పోలుస్తారు. వృశ్చిక రాశిని బిలంతో పోలుస్తారు అన్నమాట, గొయ్యితో పోలుస్తారు. చూడండి ఎంత ఆపోజిట్గా ఉన్నాయో. అలాగే వృషభ రాశిని గోవులు ఉంచేటువంటి ప్రదేశంగా చెప్తే వృశ్చిక రాశిని కీటకాలు తిరిగేటువంటి ప్లేస్గా చెప్తారు. అంటే వెలుతురు ఇచ్చేవాడు, వెన్నెలు ఇచ్చేవాడు చంద్రుడిని మైదానం దగ్గర అక్కడ ఓపెన్ ప్లేస్లో పెడితే పూర్తిగా అక్కడ ప్రసరిస్తుంది కాంతి, ఓపెన్గా ఉంటుంది అక్కడంతా వృషభ రాశిలో. కానీ వృశ్చిక రాశిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని గోతిలోకి పంపిస్తే ఆయన వెన్నెల ఆ గోతి వరకు పరిమితం అవుతుంది, చుట్టుపక్కలకు రాదనమాట. సో వృశ్చిక రాశి అంటే గొయ్యి, వృషభ రాశి అంటే సమతలమైనటువంటి మైదానం. సో మన లైఫ్లో ఈ వృశ్చిక రాశికి పోలినటువంటి క్వాలిటీస్ని అవాయిడ్ చేసి వృషభ రాశి యొక్క క్వాలిటీస్ని మనం తెచ్చుకుంటే, మన లైఫ్లోకి అలవాటు చేసుకుంటే మనం మన యొక్క చంద్రుడిని స్ట్రెంగ్త్ చేసుకోవచ్చు. మీరు ఇలాగా నిలకడలేనటువంటి జీవన విధానం, ఒకరోజు చాలా ఇంట్రెస్టింగ్గా డైట్ తీసుకుంటారు, ఒకరోజు ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తీసుకుంటారు. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ చంద్రుడిని వృశ్చికంలోకి నెట్టేస్తున్నారు, మనసుని అలజడిలోకి దించుతున్నారు. అంటే చంద్రుడిని వృశ్చిక రాశిలోకి నెట్టేస్తున్నారు. మీరు మీ జీవితంలో మీ చార్ట్లో చంద్రుడు ఎక్కడున్నా డజంట్ మ్యాటర్, కానీ మీ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే చంద్రుడిని వృశ్చికంలోకి తీసుకొస్తున్నారు. అలాగే మీ చంద్రుడు నిజంగా వృశ్చికంలో ఉంటే మీ యొక్క తిండి నిలకడ ఉంచినట్లయితే, అంటే మనం తినే విధానాన్ని ఒక నిలకడను ఫాలో అయ్యి ఒక క్రమశిక్షణ ఫాలో అయితే మీ వృశ్చికంలో ఉన్నా కూడా చంద్రుడు మీ యొక్క చంద్రుడిని ఆటోమేటిక్గా దానికి వృషభానికి వచ్చేటువంటి బలాన్ని మీరు ఇస్తున్నట్టే. నేను చెప్తుంది మీకు క్లియర్గా అర్థమవుతున్నట్టుంది. మీ చంద్రుడు ఎక్కడున్నా కూడా అనవసరం అండి. కేవలం మీరు చేయాల్సిన ఈ పనులతో మీరు ఆటోమేటిక్గా చంద్రబలాన్ని పెంచుకుంటారు. వాటిలో మొట్టమొదటిది వృషభ రాశి అంటే మనం తీసుకునేటువంటి పోషణ. వృషభ రాశి అంటే క్రమ పద్ధతి, అంటే ఒక టైంకి భోజనం చేయడం, టైంకి
అంటే మీరు ఒక టైం పంక్చువాలిటీ పెట్టుకున్నారంటే ఆ పంక్చువల్గా మీరు భోజనం చేయడం, అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు అవాయిడ్ చేసేయడం. అంటే మన ఆరోగ్యానికి సెట్ కావు అనుకున్న వస్తువుని పూర్తిగా వదిలేసి మనకి ఆరోగ్యకరమైనటువంటి వస్తువు ఏది అనేటువంటి దాన్ని ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వడం. అంటే మన తిండిలో ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వడం వల్ల మీరు వృషభ రాశిలోకి మీ చంద్రుడిని నెట్టేస్తున్నారు. అంటే చంద్రుడికి వృషభం యొక్క వాతావరణాన్ని కల్పిస్తున్నారని చెప్పండి. అంటే చంద్రుడిని వృషభ రాశిలోకి నెట్టేస్తున్నామంటే మళ్ళీ చంద్రుడిని తీసుకెళ్ళి ఏ అష్టమంలోనే పెట్టేసుకుంటారు కొంతమంది. అలా కాదు, మీ చంద్రుడు ఉన్న స్థానానికి వృషభం ఇచ్చేటువంటి స్థిరత్వాన్ని ఇస్తున్నారు. అక్కడ వృషభం యొక్క శక్తిని తెస్తున్నారంటే అది ఆటోమేటిక్గా ఉచ్చపడుతుంది. ఒకటి చెప్పాను, మీ తిండిలో క్రమశిక్షణ ఫాలో అవ్వాలి. చంద్రుడు అంటేనే ఔషధుల యొక్క అధిపతి, మొక్కలకు అధిపతి. వృషభ రాశి కూడా, ఆ వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసినా కూడా ఆ ఆయుర్వేదాన్ని, హెర్బల్స్ని సూచిస్తుంది. శాకాహార భోజనం, సాత్విక భోజనం. అంటే వృషభ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి కానీ వాళ్ళందరూ కూడా సాత్విక గ్రహాలు అన్నమాట. కాబట్టి మీరు ఆ సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనసు, అంటే చంద్రుడికి వృషభం యొక్క బలాన్ని ఇస్తున్నట్టే. దానివల్ల ఇక్కడ స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే మీ చంద్రుడు ఉచ్చ స్థాయికి వెళ్తున్నాడు. క్రమశిక్షణతో ఆహారం తీసుకోవడం, శాకాహారం తీసుకోవడం, అలాగే మన వాక్కు, మనం మాట్లాడే మాట కూడా రెండవ భావమే. కాబట్టి ఆ రెండవ భావాన్ని సరైన పద్ధతిలో మాట్లాడడం, తామసికమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఆగడం, అబద్ధాలు చెప్పడం అంటే ఆటోమేటిక్గా రెండవ భావానికి రాహువుని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్టే. చంద్రుడికి పక్కకి రాహువుని తీస్తే ఏమవుతుందండి? సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? అంటే కాన్సిక్వెన్సెస్ బ్యాడ్ అవుతాయి. కాబట్టి వీలైనంతగా అబద్ధాన్ని అవాయిడ్ చేయడం. ఎందుకంటే కంప్లీట్గా మిమ్మల్ని సత్యహరిశ్చంద్రులుగా మార్చడం కష్టం కాబట్టి అబద్ధాన్ని అవాయిడ్ చేయడం. దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యర్థమైన ఖర్చులు. వృశ్చిక రాశి వాళ్ళకి పర్టికులర్గా వ్యర్థమైన ఖర్చులు ఎక్కువ పెడతారు. ఎందుకు పెడుతున్నారో తెలియదు, డబ్బులన్నీ అయిపోతాయి. కరెక్ట్గా అవసరమైన వస్తువు వచ్చే టైంకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కారణం ఎందుకంటే ఆ చంద్రుడికి, అక్కడ ఉన్నటువంటి చంద్రుడికి కానీ అక్కడ వృషభ రాశి యొక్క ఎనర్జీ లేదు. సో వ్యర్థమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం. అలాగే చంద్రుడు 4 నుంచి 2లోకి వచ్చి ఉచ్చ పొందుతాడు. చంద్రుడి యొక్క మూల త్రికోణ రాశిగా కూడా వృషభాన్ని చెప్తారు. కాబట్టి తల్లికి సహాయం చేయడం, తల్లికి మీ యొక్క తల్లి గారికి సహాయం చేయడం. అలాగే వృషభ రాశి అంటేనే మీకు చదునైన మైదానం, అంటే పొలాలు. అలాగే గోక్షేత్రాన్ని కూడా వృషభ రాశితో చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. గో సంరక్షణ ప్రదేశాలకు వెళ్ళి గోసేవ చేయడం ద్వారా కూడా మీ యొక్క చంద్రుడు బలం పెరుగుతుంది. వీలైతే ఆ గోక్షేత్రంలోనే ఒక మంచి రోహిణీ రోజు గోక్షేత్రానికి వెళ్ళి, గోశాలకు వెళ్ళి, గోవులతో గడిపి అక్కడే మీరు భోజనం తీసుకెళ్ళి పిక్నిక్ లాగా భోజనం చేసి రండి. అది ఆటోమేటిక్గా మీ యొక్క చంద్రుడిని స్ట్రెంగ్త్ చేస్తుంది. అలాగే వృశ్చిక రాశిని పూర్తిగా అవాయిడ్ చేయాలంటే మీ యొక్క ఇన్కన్సిస్టెన్సీ, అంటే నిలకడ లేనటువంటి జీవన విధానంలో ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ని మీరు తగ్గించేసుకోవాలి. అంటే ఈ తిండి దగ్గర, మీ ధనం ఖర్చుల దగ్గర, ముఖ్యంగా మీ తిండి దగ్గర ఈ క్రమశిక్షణ వచ్చినప్పుడు మీ యొక్క జీవితంలో చాలా విషయాల్లో క్రమశిక్షణ వచ్చేస్తుంది. ఇంకా అవి కాకుండా ఇంకేదన్నా క్రమశిక్షణలో అలజడి, అంటే హెచ్చు తగ్గులుగా ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీరు చంద్రునికి వృషభం యొక్క శక్తిని ఇస్తున్నారు. అంటే మీ జాతక చక్రంలో చంద్రుడు వృశ్చికంలో ఉంటే అలజడిని తీసేసి అక్కడ
వృషభం యొక్క శక్తిని, అతనికి నిలకడని మీరు అందిస్తున్నారంటే ఆటోమేటిక్గా చంద్రుడు బలపడిపోతారు. సో అలాగే చంద్రుడికి ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే శివలింగానికి జలంతో అభిషేకం చేయడం. ప్రతిరోజు మీకు వీలైన ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివలింగానికి దగ్గరకు వెళ్ళి జలంతో అభిషేకం చేయడం కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. మీరు కాశీ వెళ్ళి కాశీలో గడిపేటువంటి అవకాశం వచ్చినట్లయితే అస్సలు లేట్ చేయకుండా మీరు అక్కడ గంగా తీరంలో బోల్డన్ని శివలింగాలు ఉంటాయి. ఒక శివలింగాన్ని ఎన్నుకొని మీరు ఉన్నటువంటి రోజుల్లో ప్రదోష సమయాల్లో, ఉదయం సమయాల్లో చక్కగా జలాభిషేకం చేయండి. అది మీకు అద్భుతంగా, అంటే మీరు 1-2 రోజులు అక్కడ చేశారంటే మీ జీవితంలో మీ వన్ ఇయర్ మొత్తం కావాల్సిన స్ట్రెంగ్త్ మీకు చేకూరుతుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు అవి. జ్యోతిర్లింగాల దగ్గర కానీ, జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి క్షేత్రాల్లో కానీ, అక్కడ ఎక్కడో చోట ఉన్నటువంటి స్థాపించినటువంటి చిన్న శివలింగానికైనా కూడా మీకు కనిపిస్తే జలాభిషేకం చేయండి. దాని ద్వారా మీ యొక్క చంద్రుడు బలి అవుతాడు, అంటే బలవంతుడు అవుతాడు, బలి అవ్వడం. ఇవి మీ యొక్క చంద్రుడిని బలంగా చేసుకునేటువంటి విషయాలు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ దారిలో మీరు అటు ఇటు వెళ్ళిపోకుండా క్లియర్గా వెళ్తారు. అంటే ఫోకస్డ్గా లేకుండా స్కాటర్ అయిపోయి ఉంటే మనం ఏం సాధించలేం. ఆ స్కాటర్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చంద్రుడిని స్ట్రెంత్ చేసుకోవాలి. స్ట్రెంత్ చేసుకోవాలంటే మనం తినే ఆహారం దగ్గరే మొదలవుతుంది. మొట్టమొదటిగా మనం తినే ఆహారం దగ్గర, మనం మాట్లాడే మాట దగ్గర కూడా. మనం మాట్లాడే మాట కూడా రెండవ భావమే. ఆ మాట మంత్రం చేరిందనుకోండి, అంటే మంత్రం ఉచ్చారణ వల్ల మీ రెండవ భావం డివైన్ బ్లెస్సింగ్స్కి గురవుతుంది. అంటే దానికి డివైన్ బ్లెస్సింగ్స్ వస్తాయి. మీ ధనభావం స్ట్రెంత్ అవుతుంది. సో అంటే ఈ నోటి ద్వారా మీరు తీసుకునే ఆహారం, మీరు బయటకు వచ్చేటువంటి మాట, ఈ రెండిట్లో ఒక జాగ్రత్త వహించి, క్రమశిక్షణ వహించి, వీలైతే దైవికమైనటువంటి జపాలు చేయడం ద్వారా, వీటన్నిటి ద్వారా ఈ వృషభం యొక్క ఈ సమతుల్యతని చంద్రుడికి మీరు అందిస్తారు. దాని ద్వారా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి చంద్రుడు బలవంతంగా మారుతాడనమాట. ఇది ఇవాళ వీడియో. ఇంతకుముందు సూర్యుడి గురించి తెలుసుకున్నాం, ఇవాళ చంద్రుడి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ నక్షత్రాల గురించి చెప్తాను, వాటి గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత గ్రహాల నుంచి ఇలాగ ఒక్కొక్క గ్రహం గురించి కూడా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.